आनंद गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री मिलन महाराज की जय। गुरुदेव दत्त श्री साईनाथ सानिध्యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ నిలారప్ప చరిత్ర గురించి లోని వివరాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. భగవత్ తత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు తెలియజెప్పేవాళ్ళు ఒక మార్గదర్శి ఉండాలి. దేనికైనా ఒక మార్గదర్శి అవసరమే. భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, భగవంతుడు మనం చూడలేదు, వాడి గుణగుణాలేమో మనకు తెలియదు. అటువంటిది ఆ భగవతత్వాన్ని ఎరిగిన వాడు, ఆ భగవతత్వాన్ని అనుభూతి పొందినవారు వారిని ఆదర్శంగా తీసుకోగలిగామనుకోండి, మన మార్గం సులభం అవుతుంది. ఇప్పుడు మనం పుష్కరాలకు వెళ్తుంటాం. పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఎక్కడంటే అక్కడికి స్నానం చేయగలుగుతాము. స్నానం చేయడానికి అక్కడ ఘాట్లు నిర్మిస్తారు. ఘాట్లు ఉంటే మనం జాగ్రత్తగా ఆ ఘాట్లో దిగి స్నానం చేస్తే మనకి సేఫ్ సైడ్. అంటే అది ఎంత లోతు ఉంటుందో తెలియదు, బురద ఉంటుందో తెలియదు. ఘాట్ కట్టే ప్రదేశంలో ఏముంటుంది, లోతు ఉండదు, బురద ఉండదు, దగ్గరే మనకు ఘాట్లు కడతారు మామూలుగా. అలాగే భగవతత్వం ఎంత లోతు ఉంటుందో మనకు తెలియదు, ఎక్కడ కూరుకుపోతామో మనకు తెలియదు. కూరుకుపోతామంటే ప్రలోభాలకి అడుగుపోతామో మనకు తెలియదు. అందుకని అటువంటి తత్వాన్ని అనుభూతి పొందిన వారు ఘాట్ మెటల్ లాంటి వారు. వారి ద్వారా మనం ఆ మార్గంలో ప్రయాణం సాగించామంటే ఆధ్యాత్మికతలో దిగబడము అంటే ఏమిటి, లోతు తెలియక దిగబడము అని ఉండదు. ఆధ్యాత్మికతను పూర్తిగా అవగాహన చేసుకుని అవుతాం. అటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి మహనీయుల్లో మిలారప్ప గారని ఇలా టిబెట్ యోగి, గత వారం నేర్చుకున్నాం. టిబెట్లో గొప్ప యోగి. ఆ యోగి సాధనాపరంగా ఏ విధంగా తన జీవితాన్ని మళ్లించుకున్నాడు. ఎందుకంటే ఎవడికాడు మళ్లించుకోవాల్సింది. ఆధ్యాత్మికత అంటే ఎవరికి వాడు ఉద్ధరించుకోవాల్సింది. ఎవడో వచ్చి మనం ఉద్ధరిస్తాడు, ఎవడో మన తల మీద పెడితే మనకి అది వచ్చేస్తుంది అనేది మాత్రం డొల్ల. ఎందుకంటే ఉద్ధరే ఆత్మాత్మానం అని భగవాడు చెప్పాడు. ఎవరికి వాడు ఉద్ధరించుకోవాల్సింది. ఇప్పుడు ఆహారం ఆ పాములు పెట్టారనుకోండి, తినదు, గట్టిగా దొరకతాడు, మింగదు. ఎంత ముక్కు మూసుకున్నా కూడా మూసేస్తుంది. అంటే తను మింగాలి అనుకొని తనంతగా మింగితే తప్ప ఆహారం లోపలికి పోదు. ఎంత బలవంతం చేస్తే ఆహారం పోతుంది లోపలికి, పోయడానికి అవకాశం ఉండదు. అలాగే ఆధ్యాత్మిక కూడా ఎవడిగా వాడు దాన్ని ముద్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాడు ఆ ప్రయత్నంలో ప్రయాణం సాగించాడు మిలారప్ప. ఎన్నో ఒడిదులు తట్టుకున్నాడు, ఎన్నో ఆటుపోటులకి తట్టుకున్నాడు. ఆధ్యాత్మికని, ఆ తత్వాన్ని, ఆ స్థితిని నేను పొందాలి అనే దృఢ నిశ్చయంతో ప్రయాణం సాగించాడు. ఎలా సాగించాడంటే ఒక నదిలాగా. నదిని ఉదాహరణ తీసుకోవచ్చు మనం. నది ఎక్కడో పుడుతుంది, దాని కలయిక ఎక్కడ, దానికి అంతం ఎక్కడ, సముద్రం లయమైతే అది శాంతపడుతుంది. అంతవరకు ఆ నది కొండలు, కోనలు, గుట్టలు, చెట్టు, పుట్ట, గుంటలు అన్నిట్లో పడి లేస్తూ గమ్మి ఏ విధంగా చేరుతుందో, సాఫీగా నది ఎక్కడ, సాఫీగా నది ఎక్కడ ఉంటుంది, లాటుపాట్లు ఉంటాయి. అవన్నీ దాటుకొని సముద్రం లయమవుతుంది. అప్పుడు అయితే కానీ దానికి ఆత్మశాంతి కలగదు. అలాగే సాధకుడు కూడా, అది కూడా ఆ నదిని ఎందుకు పోల్చుకున్నాం, ఎంత గొప్ప సాధకుడైనా కూడా వినమ్రతతో ఉండవాలి. నది వినమ్రతతో ఉంటుంది. మనకి ప్రాణం ఇచ్చేది అదే, నీరే, సస్యామం చేసింది అదే. కానీ పల్లపులోనికే ప్రవేశిస్తుంది. అంటే ఏంటి, పల్లవం అంటే వినయం. ఎక్కడ వినయం ఉంటుందో అక్కడికే ప్రవేశించినట్టుగానే సాధకుడు కూడా వినయాన్ని ప్రదర్శించవాలి. ఆ విషయాలు మనకి ఎలా చూస్తుందంటే మహాత్ముల యొక్క జీవిత విధానంలో మనకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకోగలిగితే మన ఆధ్యాత్మికతలో ఒక ధైర్యం, ఒక అండ ఉండదనే భావం మనకు కలుగుతుంది. ఇతడు సాధనాపరంగా వెళ్తూ వాళ్ళ పెద్ద తల్లి ఏదో కృత్రిమంగా ఆస్తి అంతా లాక్కునేసింది.
కుతంత్రం పని. అయిన తర్వాత అనుకున్నాడు, పోయింది, నాకున్న భవనాలంతా కూడా పోయింది, ఇక సాధన చేసుకోవడానికి ఇది అడ్డంకులు కావు అనుకుంటూ సాధన ప్రారంభించాడు. ఎంత సాధన ప్రారంభించినప్పటికీ కూడా వెతుకుడు గో చేసుకున్నప్పటికీ ఈ సాధన ప్రారంభించుకుంటూ ఇంకా అక్కడి నుంచి వదిలిపోవాలి, అంటే నరులకు దూరంగా ఉండాలి, మనుషులకు దూరంగా ఉండడంతో ప్రయాణం సాగించుకుంటున్నాడు. సాగించుకుంటే ఒక అడవి ప్రాంతం ప్రవేశించాడు. ప్రయాణం తర్వాత ఆమె ఇచ్చారు కదా ఏదో ఒక గోధుమ పిండి, అవి బార్లీ పిండి, అవి వాడుకొని వచ్చిన తర్వాత కొందరు వెతికిన తర్వాత ఒక ప్రదేశం కనిపించింది. చూస్తే నిర్మలంగా ఉంది. అక్కడ కూర్చొని నేను ఏదైతే పొందాలనుకున్నానో అది పొందేంత వరకు నా ప్రయత్నం మాత్రం విడను అని నిశ్చయానికి వచ్చాడు. అంటే నేను పొందేంత వరకు కూడా ఇంకా దూర ప్రదేశానికి, అంటే మనుషులున్న ప్రదేశానికి నేను వెళ్ళకూడదు. ఎందుకు మనుషులున్న ప్రదేశానికి వెళ్ళకూడదు? ఎందుకంటే ఎవడైనా ఒక ముక్కు తపస్సు చేస్తున్నాడని అనుకోండి, పరిగిస్తాను ఆయన దగ్గర ఏముందో ఆయన దగ్గర ఏముందో ఆయన దగ్గర ఏముందో అనే సంగతి అప్పుడు సాధనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మనుషులకు దూరం కావాలి. ఎందుకంటే మనుషులకు దూరం కావాలంటే మనిషికి ఆశ, అత్యాశ. చూడండి, ఎవడైనా ఒక మహాత్ముడు వచ్చాడు అనుకోండి, ఒక జ్ఞాని వచ్చాడు అనుకోండి, జ్ఞాని వస్తానే మనం ఏం కోరుతాం? జ్ఞానాన్ని కోరం. నేను ముక్తి పొందాలని కోరను, నాకు ఇది కావాలి అది కావాలని కోరుతాం. అంటే వాళ్ళకి ఇబ్బంది పడే రీతిలో మనం ప్రవర్తిస్తాం. వాడు వద్దు ముర్రో కొట్టుకుంటుంటాడు, అయినా వాడికి ఏం కావాలి వస్తుందో, స్వామి మా ప్రీతి కొరకు మా ప్రీతి కొరకు మా ప్రీతి కొరకు అంటారు. ఆయన మొదటి పదార్థం తినడం అనుకోండి, స్వీట్స్ తినడం అనుకోండి, స్వామి అనేవాడు. నా పిదుకు తినని స్వామి అని నేను అంటాను. పొరపాటు నాకు తీసుకున్నాడు అనుకో, దీర్ఘంలో ఉంటారా, నాకు తీసుకుని స్వామి అంటారు, ఆయన తీసుకుని స్వామి అంటారు. ఆఖరికి ఏమైనాడు, దానికి బాగా చెప్పాడు. అందుకని నరసంతానానికి దూరంగా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు నా ఏ ధ్యేయం అయితే అనుకున్నానో ఆ ధ్యేయం సాధించేంత వరకు పెద్దగా అవసరం కదండి. మీకు సివిల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, చదువుకుంటున్నారు, చదువుకుంటున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అంటే అలా పోదామంటే మీరు పలుతారా? దాని మీద ధ్యాస ఉన్నవాళ్ళు. అందుకనే ఇక్కడంతా వద్దురానైనా మన ఈ ఊర్లో ఉంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ వస్తారు అనేసి ఎక్కడో పక్క ఊరికి పోయి ఏదో ఒక రూమ్ తీసుకొని అక్కడ చదువుకోవడానికి ఎలా అయితే ప్రయత్నం చేస్తారో అలాగే మిలారప్ప గొప్ప సాధకుడు. సాధకుడు చిన్నప్పుడు నుంచి తపన, ఆధ్యాత్మికతలో భగవద్గీతను పొందాలనే తపన. అందుకని నాకు ఆహారం ఉన్నంత వరకు తెచ్చుకున్నాడు కదా, అది రస దూరంగా ఉండని నిశ్చయించుకున్నాడు. నేను పొందదలుచుకున్నది ఏంటంటే పరిపూర్ణమైన జ్ఞానానికి ముందు దశ ఉన్న ఒకనొక అతీత స్థితి. పరిపూర్ణానికి ముందు ఒక అతీత స్థితి ఉందట, పరిపూర్ణం కాదు. జ్ఞానానికి పరిపూర్ణానికి ముందు ఒక అతీతమైన స్థితి కావాలి, దానిని సాధించాలి. ఏమిటి అతీతమైన స్థితి? పరిపూర్ణ జ్ఞానం కావాలని కోరుకోవాలి. జ్ఞానం కోరుకోవడానికి ముందు ఒక అతీతమైన స్థితి ఉందట, ముందు దశ. ఏమిటి ఆ ముందు దశ? మనం దాని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆచార్యం అంటే మనం పూజలు, వ్రతాలు, టెంకాయ కొట్టడికి అనుకుంటున్నాం. ఆచార్యం అంటే ఇవన్నీ చేయకూడదని కాదు, ఇవన్నీ కూడా మొదటి మెట్టు లాంటిది అంతే. అలా కాకుండా ఇదే చివరి మెట్టు అనుకుంటున్నాం మనం చాలా వరకు కూడా. ప్రతిరోజు గుడికి రావాలనుకుంటే అబ్బా నేను గొప్ప భక్తుడు ఏమనుకుంటున్నాం. భక్తుడు కావడానికి అదొక పరికరం లాంటిది, ఒక పనిముట్ట లాంటిది మనకు వెళ్ళడం అంటే. ఇప్పుడు పరిపూర్ణ జ్ఞానానికి ముందు దశ అయిన ఒకనొక అతీసిస్తున్నాడు. ఆ ఒకనొక అతీస్తే ఏమిటి? ఒక బంగారు ముద్ద పాప దగ్గర ఇవ్వండి, దాన్ని ఏం చేస్తాడు పాప? ఆ బాబా ఏం చేస్తాడు? పారేస్తాడు. దానికి విలువ తెలియదు. దాని విలువ తెలిసింది అనుకోండి, ఇది పరిపూర్ణ జ్ఞానం బంగారు ముద్ద అనుకుంటున్నాం. ఆ విలువ స్థితి కావాలి, ఇది విలువైనది అది తెలియదు అనుకోండి, ఆ బంగారు ముద్దని జాగ్రత్త పరుచుకుంటాడు, పరిపూర్ణమైన జ్ఞానాన్ని జాగ్రత్త పరుచుకుంటాడు. లేకపోతే ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తాడు. జ్ఞానం ఉంది, దాన్ని దుర్వినియోగం చేస్తాడు.
ఎలా అని కూడా మీరు అడగచ్చు. ఇప్పుడు సైబర్ నేరాలు ఉంది కదా, సైబర్ నేరాలు నాకు ఎంత జ్ఞానం ఉండాలి? జ్ఞానం ఉంది, దానికి అతీసి లేదు. ఒకరిని మోసం చేస్తే నాకు ఎలా బాధ ఉంటుందో అలా బాధ తెలిసింది అనుకోండి, వాడు సైబర్ నేరాలు చేయండి. అలాగే పరిపూర్ణ జ్ఞానం పొందడానికి ముందు దాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి అది తెలుసుకోవాలి కదా. అలా తెలియలే కదా భస్మాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు. మరి రావణాసురుడు ఎంత భక్తి, దాదాపు రావణ బ్రహ్మ అనే పేరు ఉంది ఆయనకి. అంటే సాక్షాత్తు ఆత్మలింగానే పొందాడు రావణాసురుడు. మరి ఎంత తెలివి ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి? జ్ఞానం ఉంది. మరి ఆ జ్ఞానానికి ముందు మనం ధర్మంగా ఉండాలి అని అతిథి కలిగి ఉంటే అదనం చేయడు. అందుకని నాకు మొట్టమొదటి ఫౌండేషన్ కావాలి, అది అతిథి పరిస్థితి. అంటే ఉద్యోగాలంటే మరి కూర్చోడానికి సరిగ్గా చూసుకుంటాం కదండి. ఇలా కూర్చోకుండా ఉన్నాను గజిబిజిగా ఉందనుకోండి, మరి ఎలా కూర్చోగలం, ఎలా ధ్యానం చేయగలం, ఎలా భజన చేయగలం? అందుకని పరిపూర్ణ జ్ఞానానికి ముందున ఒక అతిథిని నేను అది కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం ఎలా ఆలోచించుకోవాలంటే ఆధ్యాత్మికతలో ఆ భక్తిభావన పొందడానికి దానికి ముందు పీఠమేంది, మూలమేంది, ఆ మూలసూత్రం ఏంది, దాన్ని తెలుసుకోగలిగితే ఆ తర్వాత ధ్యానమా యోగమా ఇంకో సంగతి. అది తెలియకుండానే పూజ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనం దీపం పెడుతున్నాం. ఎందుకు దీపం పెడుతున్నాం? వెలుగు. అంతవరకే మన పరిచయం. దీపం వెలుగు, లేకపోతే భగవత్ స్వరూపం అని. దానికి ముందు అతిశయం ఏంటి అంటే దీపం ఎందుకు పెడుతున్నారు, దీపం యొక్క స్వరూపం ఏంటి? దీపం అంటే శివస్వరూపం. శివస్వరూపం అంటే దీపం అన్ని వైపులా వెలిగిస్తుందా, ఒక వైపు వెలిగిస్తుందా? అన్ని వైపులా వస్తుంది. మనకి జ్ఞానం కూడా అందరికీ పంచాలి. దాని గుర్తు దీపం గుర్తు అని తెలుసుకున్నారనుకోండి, దీపం పెట్టేటప్పుడు ఆ భావంతో పెడదాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాం. కొబ్బరికాయ కొడుతున్నాం, కొబ్బరికాయ కొట్టడం పరిపూర్ణ జ్ఞానం అనుకుంటున్నాం. కొబ్బరికాయ కొట్టడానికి అతిశయం ఏంటి? కొబ్బరికాయ కొట్టడం అంతరార్థం ఏంటి? కొబ్బరికాయ కొట్టడం అంటే అహంకారాన్ని పగలగొట్టడము. అది భగవంతుని పగలగొట్టాలి. ఎందుకని? వినయ సంపన్నుడే విజ్ఞానాన్ని పొందగలడు. వినయం లేని కూడా విజ్ఞానం పొందగలడండి. అది గుర్తుగా నా అహంకారం పాల్గొడుతున్నాను అని అనుకున్నాను అనుకోండి, అది దాని ముందు సూత్రం తెలుసుకున్నారు, పరిపూర్ణ జ్ఞానం పోయినాడు. అలాగే సామాన్య కడ్డీ వెలిగిస్తున్నాం. కడ్డీ ఎందుకు వెలిగించాలి? మన వాసన కోసం అంతే. అందుకే కదా 10 రూపాయలు కడ్డీ వాడతామా, 20 రూపాయలు కడ్డీ వాడతామా, 50 రూపాయలు కడ్డీ వాడతామా మనం అనుకుంటున్నాం కదండి. కడ్డీ అంటే పుల్ల కదండి, సమిద. మహాత్ముల దగ్గర వెళ్ళేటప్పుడు, గురువు దగ్గర వెళ్ళేటప్పుడు సమిదలు తీసుకెళ్తారు. సమిద ఎందుకంటే వాటి ఏదో యజ్ఞం చేస్తుంటారు కదండి. అలాగే ఇప్పుడు యజ్ఞం లేదు కాబట్టి ఆ సమిదలో భాగం తీసుకెళ్ళాలి ఆ ప్రాంతంలో. అది తెలుసుకోవడం అదేది మన స్థితి, తెలిసిన పరిపూర్ణ జ్ఞానం. సరే, కడ్డీలు వెలిగిస్తున్నాం. కడ్డీలు మనం ఎలా చెప్తున్నామండి? ఎలా చెప్తాం కడ్డీలు? ఎలా చెప్తాం? ఆ తర్వాత కాళ్ళకాడ చెప్తాం, తర్వాత ఇట్లా తిప్పుతాం. అదే మనం చేసే పని. సువాసన, కడ్డీలు సువాసన కదండి. సువాసన కాలిక, చేతిక, నోటిక, కన్నిక, ముక్కుక, చెవిక. ముక్కకి సువాసన అయితే నీ కాలికాడ తిప్పడం ఏంటి, చేయికి తిప్పడం ఏంటి, ఇటు తిప్పడం ఏమిటి అంటే అది కూడా మనకు తెలియదు. అతను కూడా అట్లేసింది రే కడ్డీలు సువాసన కాబట్టి ఎక్కడ పెట్టాలి? ముక్కు దగ్గర పెట్టాలి. అక్కడే పెట్టాలంటే మరి తుమ్ము వస్తుంది మళ్ళా. అదే ఇలా అని ఇలా చేయాలి, ఇలా అని ఇలా చేయాలి, ఇలా అని ఇలా 3 సార్లు. ఇది కడ్డీ వెలిగించింది అర్థం. అది చూసాడు. అంటే తెలుసుకుంటే అది పరిపూర్ణ జ్ఞానం. నువ్వు వెలిగించడంలో పరిపూర్ణ జ్ఞానం వెలిగించినట్లు లెక్క అవుతుంది. చూడండి, వీటికే ఉంటే ఇంక సాధన దైవభక్తి అంటే ఎన్ని ఉంటాయో. మన ఇది 2, 3
తెలియంది కొన్ని కోట్లు ఉండొచ్చేమో. అది అన్నాడు, నాకు ముందు ధ్యానానికి ముందు జ్ఞాతి తెలుసుకోవాలి. అంటే ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక మొట్టమొదటి పెట్టండి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ పదవి ఉంటారు మీరు. ఏ పని చేసినా కూడా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అది తెలుసుకోవాలి కదండి. అసలు ఏముంది రహస్యం, అది దీని అర్థం. అంటే ఆచార్య ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ చెప్తాడు, నేను కోరుకున్నది పరిపూర్ణ జ్ఞానం ముందైన ఒక అతీతమైన స్థితి. ఈ ప్రమాదం నిలబెట్టుకోవడంలో నాతో సహకరించవలసిందని మనసు చెప్పుకుంటున్నాడు. నేను నిశ్చయాన్ని ఉల్లంఘించినట్లయితే తక్షణమే చచ్చిపోవాలనుకున్నాడు. అంటే ఎంత దృఢ నిశ్చయం అలా చూడండి. జీవిత ఆశయం కొరకు అది నెరవేరేంత వరకు నా ప్రాణం పోయినా సరే నేను దాన్ని చేయాలి. అంటే ప్రాణం ఉన్నంత నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. రాలిపోతే నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి, సరే రాలిపోయాను అనుకోండి, పరిస్థితి ఏంటి అని ప్రశ్న వస్తుంది మనకి. దానికి సమాజం చెప్తున్నాడు భగవద్గీతలో. అర్జునుడు అడుగుతాడు, నేను సాధన చేస్తూ నాకు సరిపోతే నా పరిస్థితి ఏంటి అన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఎప్పుడు ఏ సాధన చేసి ఎంతవరకు సాధన చేశావో తిరిగి జన్మలో ఆ కంటి నీకు ప్రారంభమవుతుంది. ఇది నిజమా అని అడగచ్చు. అంటే అడగాల, ప్రశ్నించాల్సిందే. ఏందని చెప్పాడు అడగడం లేదండి అని సంగతి. చూడండి, కొంతమంది చిన్న చిన్న పిల్లలు, ఒక 3 సంవత్సరాల పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు లెక్కలు ఎంత మేధావి ఉంటారు. మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. 5 సంవత్సరాల పిల్లవాడి లెక్కల్లో ప్రపంచంలో ఉండే దేశాలని చెప్తాడు, రాజధాని చెప్తాడు, క్యాపిటల్స్ చెప్తున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే గతంలో ఎట్టయినా ఆగిపోయిందో ఆ జ్ఞానం ప్రారంభమవుతుంది. నేను కప్పిపుస్తున్నాను పాప, వాస్తవం చెప్తున్నాను చెప్పండి. కప్పిపుచ్చడం అంటే ఏదో ఒకటి చదివి చెప్పి వెళ్ళిపోవడం ఉద్దేశం కాదండి. భరద్వాజ మాస్టర్ గారు దీనికి చూసుకుంటే ఇంత పేరు ఆయన చెప్పేది ఒకటే, మనిషిని తర్వాత ఆలోచన ఉండాలి. గుడ్డిగా ఏదో వాళ్ళు చెప్పారు మనం చేయడం మాత్రం ఉండకూడదు. మూఢనమ్మకాలు నిరసించారు. మనం ఎక్కువగా మూఢనమ్మకాల మీద కిందకి వస్తున్నాం, మూఢాచారం చేస్తున్నాం. తెలుసుకొని చేయండి ఎప్పుడైనా, అది చెప్పి అందుకోసం వెడగొట్టి చదువుకోండి. కాబట్టి ఆ లక్ష్యం సాధించే వరకు నా ప్రాణం పోయినా సరే కానీ నేను మాత్రం సాధిస్తాను. అలా అనుకొని తెచ్చిన ఆహారంతో అలా జీవించుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంత కష్టంలో వాళ్ళ గురువు గారు చెప్పిన ఉపదేశం గుర్తొచ్చింది. శారీరకంగా కష్టపడొచ్చేవి కాక అయినా సరే నీ ధ్యేయం మాత్రం వదలదు. ప్రాణం పోయినా సరే, ఎందుకంటే ఇప్పటికీ నువ్వు చాలా పాపాలు చేశాడు. ఏం చేశాడంటే అనేక మతశక్తులతో అనేక మంది ఆస్తులు నాశనం చేశాడు, అనేక మంది ప్రాణాలు చేశాడు. ఎందుకు చేశాడంటే వాళ్ళ ఆస్తి లాక్కున్నారు కాబట్టి, ఇతని ఆస్తి ఆ కోపంతో చేశాడు. ఆ పాపంగా అనుభవించాలి కదా, తెలుసుకున్నాడు మేము ఇంత పాపం చేశాం అని నియుక్తి కోసంగా ఆధ్యాత్మికంగా అడుగుపెట్టాడు. అందుకని ఇది శరీరం బాగా అలసిపోయినప్పటికీ కూడా ఎముకలతో కూడా కొన్ని ఆకులను తిని శరీరం కూడా పచ్చగా తయారైపోయింది. అటువంటి స్థితిలో బాగా బలహీనమైపోయింది. అతనిలో యోగ శక్తి అంటే కెపాసిటీ అంటే రెసిలియెంట్ పవర్ అని చెప్తాం, అది బాగా తగ్గిపోయింది. ఎప్పుడు రెసిలియెంట్ పవర్ తగ్గిపోతుందో మనిషి నిలబడలేదు, అసక్తుడైపోతాడు. మనం కరోనాలో చూసాం, ఎప్పుడు రెసిలియెంట్ పవర్ తగ్గిపోతుందో మనిషి అసక్తుడైపోతాడు. ఆ విధంగా అయిపోతున్నాడు. ఇప్పుడు చలికి తట్టుకోవడం లేకుండా సాధ్యపడడం లేదు, వేడికి తట్టుకోలేకపోతున్నాడు. ఉండేది అడవి ప్రాంతం, అడవిలో చలి ఎక్కువ ఉంటుంది, కొండలు కోనలు గుహలు, ఆ తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు చూడండి, మనం కూడా చూడండి, మన బాడీ కొంతమేరకే తట్టుకుంటుంది. కొంతమందికి ఎక్కువ చలి అనుకోండి, కొంత తట్టుకోలేదు, కొందరు స్వెటర్ లేకుండా తట్టుకోగలరు. ఇతడు సాధన చేస్తూ అసక్తుడిగా ఆహారం లేకపోవడం వల్ల, బలహీనం అవ్వడం వల్ల చలికి వేడికి వాటికి తట్టుకోలేక అల్లాడిపోతున్నప్పుడు బాధపడ్డాడు. అంటే యోగాగ్ని శరీరంలో చాలంతా పొందలేకపోయాడు. యోగాగ్ని అంటే మన వేడి అనుకుంటాం. మన శరీరంలో వేడి ఉంటే చలి తట్టుకోగలం, వేడి లేకపోతే చలి తట్టుకోలేడు.
కాబట్టి ఆ యోగాగ్ని కూడా నేను పొందలేకపోయాను. అప్పుడు నా గురువు గారు హృదయపూర్వకంగా ప్రార్థించాను. అంటే ఏంటి? సాధనలో ముందుకు పోవడానికి ఏదైనా అడ్డంకులు వచ్చినప్పుడు మన గురువునో మన ఇష్టదైవానో మనం ప్రార్థిస్తామనే. అలా వాళ్ళ గురువు గారు ప్రార్థించి మొదలుపెట్టిన తర్వాత తత్ఫలితంగా అనేక మంది దేవతలు దర్శనమిచ్చారు. అంటే ఏంటి? మానసిక పవర్ కావాలి. మనకి శక్తి వచ్చేది పంచభూతాల ద్వారానే. పంచభూతాలే ప్రకృతి యొక్క స్వరూపం. ఆ పంచభూతాలకి దేవతలకు అధిపతి ఎవరు? గురువు. తెలుసు కదా, బృహస్పతి. గురువు చెప్పినట్టే దేవత వినాలి. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కాబట్టి ఇతడు ఇబ్బంది అయిపోయింది, గురువుని ప్రార్థించాడు, దేవతను ప్రార్థించాడు. అంటే గురువుని ఆశ్రయిస్తే దేవతను అనుగ్రహించాల్సిందే. ఎందుకంటే గురువే సర్వస్వం, దేవత యొక్క స్వరూపం. అందుకని ఏ గ్రహాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు గురువు అన్న అనుగ్రహంగా ఉంటే. గురువు అనుగ్రహం ఉంటే ఏ గ్రహం దర్దాపులకు రాదు. గురువు అనుగ్రహం లేకపోతే అవన్నీ మనం కావలిస్తుంది. అందుకే కొన్ని బాధలు ఉన్నప్పుడు నవగ్రహాల గురువుకి పూజ చేయమంటారు. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటే ఈ గ్రహాన్ని నేను చేయలేని సంగతి అది చెప్పరు. గురువు చెప్పాడు, ఆయనకి ఏం ధాన్యం పాపం, ఏం ధాన్యం ఒక్కొక్క గ్రహానికి ధాన్యం ఉంటుంది, దాన్ని పోసేయమంటారు. తెస్తాను, పోసేస్తాం. ఎందుకు పోస్తున్నావా ఏమిటని అర్థం తెలియదు. అంటే ఫలితం ఉండదనే కాదు, ఉంటుంది. రూపాయికి 100 రూపాయలు చాలా ఉంటుంది కదండి. ఇప్పుడు తెలుసుకొని చేసామనుకోండి 100 రూపాయల ఫలితం మనం పొందొచ్చు. ఇప్పుడు 5 రూపాయల కాగితము, 200 రూపాయల కాగితము, 100 రూపాయల కాగితము 20, 10 పెట్టండి. విలువ చేసినవాడు 5 రూపాయల కాగితం తీసుకుంటాడు, తిరిగినవాడు 20 రూపాయలు తీసుకుంటాడు, 5 రూపాయల కాగితం తీసుకుంటాడు. అందుకని తెలిసి ఏమంటున్నాడు ఇక్కడ. అదే గురువు ప్రార్థించాడు. గురువు ప్రార్థిస్తే దేవతలు పరిగెత్తారు. ఎవరు? ఈ దగ్గర దేవతలు అనేక దేవతలు దర్శనమిచ్చారు. వారందరినీ మార్పాగారు నా దగ్గర పంపినట్టు చెప్పాడు. గురువుగారు ప్రార్థించారు. గురువు గారు దేవతలంతా వచ్చి ఇందుకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే మీ గురువుగారు పంపించారు. అలా వెళ్ళిన తర్వాత వారంతా ఒక దగ్గర చేరి అనేక అభ్యాసాలు ఎలా చేయాలో నేర్పించారట. అలా చేయడం ద్వారా యోగాగ్ని మేల్కొన్నదట. ఇది చెప్పుకున్నాం. దీనికి మనకి ఉదయ ప్రార్థనలో ఉంది. ఉదయ ప్రార్థనలో మనకి మాస్టర్ అందించున్నాడు. దృశ్యాదృశ్య జగత్తులందరి వ్యక్తావ్యక్తంలో పనిచేయి ప్రకృతి స్వరూపులు దేవతలందరూ నా యందు ప్రసన్నులై నా జీవితమును మీ ధ్యానమడి అగ్నిలో సమితిగా పడవేదురుగాక. చూడండి, మాస్టర్ గారు ఈ వేద సారంతా కూడా మనకి ఉదయ ప్రార్థన ఇచ్చాడు. దృశ్యాదృశ్య జగత్తులందరి వ్యక్తావ్యక్త రూపములో దృశ్యము అదృశ్యము, వ్యక్తము వ్యక్తము కానిది, వ్యక్త రూపంలో ఉండే ఈ సకల దేవతలందరూ కూడా నా ఇంటి ప్రసన్నవాడు. నా జీవితం ఈ జ్ఞానగడిలో సమిదిగా అర్పించినట్టుగా ఉండాలి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఇక్కడ గురువుని ధ్యానిస్తే సర్వదేవతలు మన కోసం ఉంటారు. అలా ఎప్పుడైతే గురువు ప్రార్థిస్తాడో వాళ్ళందరూ వచ్చి ఆయనకి సాధనలో ఎక్కడ పొరపాటు చేశామో దాన్ని సరిదిద్ది అవన్నీ చెప్పారట. అలా అభ్యాసం చేయడం వల్ల యోగాగ్ని మేలుకుంది. అంటే లోపల వేడి పుట్టింది. ఆ వేడి పుట్టడం వల్ల చలి అనేది లేకుండా పోయింది. అందుకే సాయినాథుడు మనం ప్రత్యేకంగా గురుతత్వాన్ని మనకి బాగా తెలియజేశాడట. ఎలా తెలియజేశాడు? ఈ గురు పూర్ణిమ ప్రారంభించింది, గుర్తు చేసింది సాయినాథుడే. ఒకరోజు స్తంభాన్ని పూజించరా అన్నాడు. మీరు బాబా చెప్పారు, స్తంభాన్ని ఎందుకు పూజించాలి బాబా, నిన్ను పూజిస్తాం కదా అన్నాడు. అక్కడ నా గురువు గారిని మన స్తంభం చేశాను బాబా చెప్పుకున్నాడు. మరి స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మన ఇంటికి ఆధారం ఏంటి? పిల్లలే కదా. అలాగే సాధన కూడా గురువు ఆధారం.
అందుకని ఆ గురు ప్రవచనం బాబా చెప్పాడు. అంటే ఏమిటి? గురుతత్వాన్ని తెలియజేస్తున్నాడు బాబా. అదే యోగ ప్రకారం చూసుకుంటే కూడా మనం నిలబడడానికి ఏది కారణం? కూర్చోవడానికి, నిలబడడానికి వెన్నుముక. వెన్నుముక ఆధారం. ఆ వెన్నుముక నిలబడగలుగుతున్నాం. అలాగే ఆధ్యాత్మికలో గురువు యొక్క ఆవచనం చెప్పాడు. ఎందుకంటే మన ఆది గురువు ఎవరు? వేదవ్యాస. వ్యాస పూర్ణిమ అది గుర్తు చేయడం బాబా ఉద్దేశం. ఇప్పుడు బాబా సాంప్రదాయాలను విరుద్ధంగా ప్రవర్తించాడా? అంటే బాబా విరుద్ధంగా సాంప్రదాయ చేస్తున్నాడండి, ఆయన వేసుడు ముస్లింగా ఉన్నాడండి అని అంటుంటారు కదండి. ఎక్కడ కూడా బాబా మన ఆచార సంపద ఏది ఉందో దాన్ని ప్రవేశపెట్టుకొచ్చాడు. ఆ గురుదత్వం వల్లనే, ఆ గురువుని ప్రార్థించడం వల్లనే సకల దేవతలు ఈ మిలారాధన దగ్గరికి వచ్చారు. వచ్చి ఎలా చేయాలో నేర్పించారు. ఒకడు అకస్మాత్తుగా ఇతరులు ఇంత సాధన చేస్తుంటే చూడండి ప్రలోభన ఎలా ఉంటుందో, బయటికి వెళ్ళి అలా విహరించాలనిపించింది. ఇంత సాధించడం ఇవ్వాలనుకున్నాడు, అయినప్పుడు కూడా ఇది పరీక్ష పెడుతుంటాడు భగవంతుడు. ఇందులో ఎంత మాత్రం నిలుస్తారని ఆయన పరీక్ష పెట్టి కూడా టాలెంట్ తెలుస్తుంది. అలా బయటికి వెళ్ళి తిరగాలని తీవ్రంగా అనిపించిందట. అనిపిస్తేనే వెళ్ళాలంటూ దూకులు లేచాడట. వెంటనే తట్టుకున్నాడు, బుర్ర తట్టుకున్నాడు. మనం పొరపాటు చేస్తున్నాం. నేను ఆ గురువు గారు ఏం ప్రమాణం చేశాను? పరిపూర్ణ జ్ఞానాన్ని పొందేంత వరకు నేను సాధన చేయని చెప్పాను. మనసంతా దూరంగా ఉంటానని చెప్పా. దూరంగా వచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఆలోచన ఎందుకు తెగింది అంటే నిర్ధారణ లోపల ఉంటుందండి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా నడగాలి. ఆత్మవిమర్శ చేసుకుంటూ ప్రయాణం సాగించాలి. నేను ఎంత భక్తుడి ఎంత అనుకున్నప్పటికీ కూడా లోపల నిద్రాణంగా దాగి ఉంటుంది. అవకాశం కనబడి తెలుస్తుంది వీళ్ళకి భావన. ఏమీ లేనప్పుడు మంచివాడిని నేను అంది కూడా. ప్రలోభపెట్టి వచ్చిన అనుకోండి, అప్పుడు నేను నిలబడగలిగితే అప్పుడు ఏదైనా భక్తుడు. అలాంటి దానికి హెచ్చరిక అన్నమాట ఇది. నువ్వు ఎంత సాధన చేస్తున్నప్పటికీ కూడా నీలో ప్రలోభాలు తగులుతుంది, కానీ జాగ్రత్తగా గమనించు అంటప్పటిని అలాంటి ఆలోచన తడువుగా ఎందుకు తప్ప నిందించుకుంటున్నాడు, తిట్టుకుంటున్నాడు. ఏంటి ఇలా ఎందుకు వచ్చి ఈ ఆలోచన అని మనకు కూడా వస్తుంది. అప్పుడు రోజు గుడి కొట్టుకుంటూ ఉంటాం. అక్కడ ఏదో ఆలోచన వచ్చేస్తుందా, ఇక్కడ కొట్టుకుంటూ ఉంటాం. ఎందుకు కొట్టుకుంటామంటే ఏదో పక్కన ఆలోచన గుడి రావు ఏదో కనబడి ఇదే అసహ్యంలో ఆలోచన వచ్చింది అని కొట్టుకున్నట్టుగా తను నిందించుకున్నాడట. ఏమని? మిలారాప్రాణి ఒక క్షుద్రుడు, ప్రాపంచికమైన చింతనకు దూరంగా ఏకాంతవాద చేస్తూ కూడా, క్షుద్రుడు అంటే మాయగాడు, మంత్రగాడు, చాలామందిని హింసించాడు మొట్టమొదట. తర్వాత తెలుసుకున్నాడు. అయిన తర్వాత ఏకాంత ధ్యానానికి అంగీకరించే అవకాశం రావడం ఎంత అదృష్టం వచ్చింది. నాలాంటి దౌర్భాగ్యుడికి సద్గురువు దొరికాడు, మార్గం చూపించాడు. మరి పరిపొందడానికి నాకు కలిగే అంత అదృష్టం. ఒక దుష్టుడికి అవకాశం వచ్చింది, మంచివాడికి కదా అవకాశం వచ్చింది అని అనుకుంటున్నాడు. నేను దుష్టుడిని, అటువంటి నా దుష్టుడికి కూడా నాకు ఇక్కడ అవకాశం వచ్చింది. ఎంత అదృష్టం అని తన హెచ్చరించుకుంటున్నాడు. అలాంటి అదృష్టం వచ్చిన నేను ఉన్నట్టుండి నేను ఒంటరిని ఎందుకు భావించాలి? నేను ఒంటరి వాడిని ఎందుకు అనిపించాలి? నాకు నా గురువు పక్కనే ఉన్నాడని ధ్యాస ఉంటే నాకు ఇటువంటి ఆలోచన నాకు రావు. మరి ఎందుకు అలా అనిపించింది? ఆలోచన లేకపోవడం. ఒక ఋషి అడవిలో ఉన్నాడు, ఒక మహాత్ముడు. బాగా కేకాలని అనుకోండి. ఒకడు విన్నాడు, ఈ అడవులు ఒంటరిగా ఎలా ఉన్నారు మీరని. నేనాడ ఒంటరిగా ఉన్నాను అన్నాడు. ఒక్కరే ఉన్నాడు, నేనాడు ఒంటరిగా ఉన్నాడు, నా గురువు నా పక్కనే ఉన్నాడు. నా గురువు నా పక్కనే ఉంటే నేను ఒంటరిగా అవుతాను అంటే ఆయన బాహ్యంగా చెప్పుడొచ్చు కాక భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనకి దుఃఖం వచ్చినా బాధ వచ్చినా పరిష్కారం ఏమైనా ఆలోచించుకుంటూ ఉంటాం. లోపల భగవంతుడు చెప్పుకోవాలని మనం గుర్తించాం. కాబట్టి ఆయన ఉన్నాడంటే ఏ భయం ఉండదు, ఏ భీతి ఉండదు. ఆయన ఉన్నాడని మనకు అనేక నిర్వహిస్తూనే ఉన్నాడు, మనం గుర్తించడం లేదు. ఎక్కడ కనబడతాడండి? ఎక్కడ చూడబడలే. కన్ను రెప్ప గుర్తుపెట్టుకుంటే చాలు. కన్ను రెప్ప మన ప్రయత్నం లేకుండానే
అది పడుతూ లేస్తూ ఉందా లేదా? దుమ్ము వస్తుందంటేనే మనం ప్రయత్నంగా కళ్ళు మూస్తున్నామా, అదే దాంట్లో పడుతుందా? ఆలోచించండి. ఎంత పడుతుంది, వెన పడుతుందా? ఎన్నిసార్లు పడుతుంది? మరి భగవంతుడు అక్కడ లేడా? మన నోట్లో చెమ్మ మన నీళ్ళు వస్తున్నాము అప్పుడప్పుడు, మరి ఎలా ఉత్పత్తి అవుతుంది? అక్కడ భగవంతుడు లేడా? మన కంటికి కనిపిస్తూనే ఉంది, కానీ గుర్తించలేకపోతున్నాం. మన శరీరంలో చెమట పడుతుంది. చెమట అంటే రంధ్రం వస్తే బయట వస్తుంది, రంధ్రం అయితే బయట వస్తుంది. చర్మం మీద రంధ్రం ఉంటే బయట వస్తుంది. రక్తం కూడా రావాలి కదా, రంధ్రం కదా, రక్తం రావాలి కదా, చెమటే వస్తుంది. మనం మూసుకుంటున్నాం. అక్కడ భగవంతుడు లేడా? ఈ భావాన్ని నింపుకుంటున్నాడండి పిల్లలకు గారు. ఎంతటి అదృష్టం నాకు వచ్చింది. ఆలోచినప్పుడు నేను ఒంటరిని ఎందుకు అనిపించాలి? ఒంటరి వాడు ఎవడు లేడు. అందుకే ఒంటరి అంటే ఉన్నవాడు లేని వాళ్ళుగా భావిస్తే ఒంటరి. నేను ఒంటరిగా ఉన్నాను అనుకోండి, ఉన్నవాడు లేనుగా భావిస్తే నేను ఒంటరివాడిని. ఏకాంతం అంటారు. ఏకాంతం అంటే తనలో తాను దర్శించుకుంటూ ఉంటాడు, ఆనందపడుతుంటాడు, రమిస్తూ ఉంటాడు. అర్థమైంది లేదు? ఏకాంతము, ఒంటరితనము రెండు ఒకటే అనిపిస్తూ ఉంటుంది మనకి. ఒంటరితనం అంటే ఉన్నది లేదనుకుంటూ నాకెవరు లేరు అనుకోవడం ఒంటరితనం. ఏకాంతం అంటే తనలో తాను రమిస్తూ తనలోనే భగవంతుడు ఉన్నాడని భావిస్తున్నాడు ఏకాంతం. అందులో ఏకాంతం ఒక వరం. ఒంటరితనం ఒక శాపం, అంతే. అలా కూడా శాపమే. అందుకని బాబా చూడండి, నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నావు. బాబా గురించి చెప్పండి, ఇవన్నీ చెప్తూ అనుకుంటున్నారా? బాబా దగ్గర కనెక్షనే. నువ్వు నాలో చెప్పాడు కదా బాబా. మరి నాలోనే ఉన్నాడు బాబా అనుకున్నప్పుడు మనకెందుకు భయం? నేను ఉండగా భయం ఎలా? ఎన్నిసార్లు చదువుతాం మనం దేవాలయాలు చదువుతాం. నేను ఉండగా నీకు భయం ఎలా? సరే చేస్తాను పోతాడు. నేను ఉండగా నీకు భయం ఎలా అన్నాడు. ఆ భావం దృఢంగా వచ్చుకున్నప్పుడు వాడు ఒంటరివాడు ఎలా అవుతాడు? ఏకాంత భాష అవుతాడు. ఆయనతో రమిస్తూ ఉంటాడు, ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు, ఆయనతో ఆడుతూ ఉంటాడు, ఆయనతో పాడుతూ ఉంటాడు. మీరాబాయి చేసింది అదే కదండి, రాధా చేసింది అదే కదండి. ఇప్పుడు ఎక్కడైనా మందిరాలు కృష్ణుడు రుక్మిణి, కృష్ణుడు సత్యభామ మందిరాలు ఎన్ని ఉన్నాయి, రాధాకృష్ణుడు మందిరాలు ఎన్ని ఉన్నాయి? ఎక్కువగా ఉండేది మన ఇంట్లో విగ్రహలోపల ఉండేది రుక్మిణి కృష్ణుడు పెట్టుకుంటారు. ఎవరన్నా అంటే ఎందుకు పెట్టుకుంటే రాధ తన ఆత్మతత్వంలో తనలో కృష్ణుని దర్శించింది కాబట్టి ఆ దర్శించుడు నేర్చుకుంటారని ఆ బొమ్మ పెట్టుకోవడం. అది చెప్తున్నారు. కాబట్టి ఇంత చదువుకు పెట్టే నేను ఒంటరి ఎలా అనిపించాలి? వాడే కనుక మనసు శాంతిగా ఉంచుకుంటే ఇలా వ్యామోహం కలిగించే యోచనలు బుర్రలో ఉండేది కాదు. ఆ భావన నిలుపుకొని ఉంటే నాకు నుండి ఆలోచనలకు రావు. అందుకే భాష ఉదయం రాయించాడు, నీ దర్శించు అనుభవాలను నిరూపముగా గుర్తించుగాక, నీ తలంపులని నేను తలంచుటైపు కాక. అంటే అంటే ఆ చదువుకుంటూ ఉన్నప్పుడు ఇతర అవకాశం ఉండదు. అయిన తర్వాత భక్తుడైన వాడికి మనసు తిరిగి ప్రాపంచిక మన జీవితం రావాలని ఆలోచన రావడం ఎంత ప్రమాదమో జ్ఞాపకం చేసుకో. భక్తుడు అనుకున్నాం, కావాలనుకున్నాం, అంటే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇతర ఆలోచిస్తే ప్రమాదమా యోగ్యమా? బాగా చదువుకు రాష్ట్రంలో కష్టపడుతున్నాను వచ్చినప్పుడు సినిమా భావాలను తిరగాలను వచ్చినప్పుడు అది ప్రమాదమా యోగ్యమా? స్టూడెంట్కి అది ఆలోచించు. అంటే ఇది మన మనసు చెప్పుకుంటూ ఉండాలండి. మనం అదనం చేసుకుంటాం రేపు పొరపాటు. ధర్మంగా ఇప్పటివరకు ఉన్నాం. ఒక మంచి పేరు సంపాదించడం చాలా కష్టం. దాన్ని నిలబెట్టుకోవాలంటే దానికి 100 రెట్లు కష్టపడాలి. అలా ఆలోచించినప్పుడు నీకు హత్య చేసుకో ఓ మనసా. ఇది అంటాడు త్యాగి చూస్తుంటాడు. మీరు కీర్తనలు పడారు. ప్రతి ఒక్క కీర్తన కూడా మనసా అంటాడు. ఈ మనసుకి హెచ్చరిక చేస్తుంటాడు అనమాట. ఆ కీర్తనలో మనసా పదం ఉంటుంది. నీ మనసును హెచ్చరిక చేసుకో. అలా హెచ్చరిక చేసుకుంటానంట. నేను అంత ప్రమాదానికి గురి చివరికి లభించేది మాత్రం ఏముంది?
ఒక పిల్లలుగా నువ్వు ఫ్లాప్ అయినా అనుకోండి, నాకేం లభిస్తుంది? అశాశ్వతమైనది. ఈ రోజుల్లో నాకు పొద్దు వచ్చేసాను అనుకోండి, అప్పుడు కాలు పెట్టేశాను అనుకోండి, నాకేం లభించదు. ఎంత చేసిన శ్రమంతా కూడా బూడిద పని పన్నీరు అయిపోతుంది, కాలడిలో కాచిన వేరేలు అయిపోతుంది. కాబట్టి నేను సాధించేది ఏముండదు. ఒకటి అంటాను, మనం అంటాం దేవుడికి దండం పెట్టాడు కష్టాలు వస్తుంది, ఎందుకంటే మీరు దేవుడు కష్టాలు పెడతారు అంటాం. సరే, దేవుడికి దండం పెట్టడం ఉంటారు కదా, వాళ్ళకి కష్టాలు రావా? వస్తారు రావా? వాళ్ళ సుఖంగా ఉన్నారా? ఆనందంగా ఉంటారా? మరి వాళ్ళు ఉండాలి కదా. దేవుడు దండం పెట్టాడు, కష్టాలు పడుతూ ఉన్నాడు, నష్టాలు వస్తూ ఉన్నాయి వాడికి. మరి దేవుడిని నమ్మలేనివాడు, దేవుడు దండం పెట్టినవాడు వాడికి సుఖంగా ఉండాలి కదా. ఉంటున్నారా? అటువంటిప్పుడు దండం పెట్టడం వల్ల అవి తగ్గడానికైనా అవకాశం ఉంటుంది. రోజు అటెండ్ చేసుకుంటూ వచ్చారనుకోండి, వాడి పరిస్థితులు తక్కువ మార్పు వచ్చారనుకోండి, మరి ఒక మార్కెట్ ఎక్కడ కావాల్సింది అనుకోరా? అనుకోవా? మరి తెలుగు ఒక్క మార్కే కదా పాస్ చేస్తారా పాపం, ఎందుకు వాడిని చేసి కలపా అది అలా రాకుండా బడికి రాకుండా పరికి రాశారు అనుకోండి, బయటికి 2 మంది తీసేరాక అందులో దండం పెట్టడానికి కలిసి. అందుకని ఒక లౌకిక ప్రవచన కూడా నేను ఏం సాధిస్తాను? ఏం సాధించేది ఏముండదు. కనుక 3 సంవత్సరాలు అదే ధ్యానాన్ని కొనసాగించాను అంటే అలా చేసుకుంటూ వచ్చాడు అనమాట. మనసు తట్టుకున్నాడు. ఎందుకంటే మన మనసు నిజంగా పిచ్చిది, కోతి పరిగెడుతూనే ఉంటుంది. దీన్ని పట్టుకుని లాగాలి, సమానం చెప్పాలి. అందుకే అంటారండి, మనసు అర్థమైతే అన్నీ అర్థమవుతుంది. నీ మనసు అర్థమైంది అనుకోండి, అన్నీ అర్థమవుతుంది అని చెప్పాడండి బుద్ధుడు. నత్తమేఘ సూత్రం అని అందులో చెప్తాడు అనమాట. మనసు నీకు అర్థమైతే నీకు అన్నీ అర్థమైపోతాయి. ఎందుకంటే మనసే మంచికైనా చెడుకైనా, చెడు నుంచి మంచికి రావాలన్న మనసే, మంచి నుంచి చెడుకి పోవాలన్న మనసే. మన ఏవ మనుష్యానం కారణం మందం వచ్చేది, మనసే కారణము. ఇప్పుడు సుఖమైన దుఃఖమైన మనోకల్పితాలంటే, మీకు సుఖం అది నాకు దుఃఖం, నాకు దుఃఖం అది మీకు సుఖం, భావం ఒకటే. సరే, ఈ పెద్ద అందరూ పక్కన పెడతామండి. బట్టల షాప్ పోతామండి, బట్టల షాప్ పోయిన తర్వాత మీరు అన్నీ తెలిసి పక్కన పడేస్తూ ఉంటారు మీకు నచ్చకుండా. వచ్చి దాన్ని ఒకటి ఎత్తుకుంటారు, మీకు నచ్చలేదు, ఆమె నచ్చింది. ఏంటి కారణం? మనసే కారణం. సరే, ఇది కూడా కొంత అర్థం కాకపోతే ఇప్పుడు ఫ్యాషన్లో కలిగి పెడతాను. చిన్నప్పుడు నేను చెట్లు వేసుకునేవాడిని కదా, ఆడుకున్నాక ముందుగా చినిగిపోతుంది, ఇక్కడ చినిగిపోతుంది, ఆడుకుంటా కూడా. మా తాత ఏం చేస్తాడు, కుట్టిచాడు, చూద్దాం కుట్టుకోమని అంటాడు. ఏడస్తావు ఏ స్కూల్కి, అందరూ అవమానిస్తారు కదా. ఇప్పుడు కొండనే ప్యాంట్ చించుకున్నా, చించుకున్నా, ప్యాంట్ వేసుకొని పోతా ఉన్నా. ఇప్పుడు నాకు ఆనందంగా ఉండదు. అప్పుడు ఎందుకు ఏడ్చాను, ఇప్పుడు ఆనందంగా ఉండదు. అది చిరిగే కదా, ఇది చిరిగే, అది చిరిగిపోయింది కదా. మరి ఇప్పుడు అప్పుడు దుఃఖం, ఇప్పుడు ఆనందం. కారణం ఏంటి? మనస్సు. ప్యాషన్ మనస్సు. ప్యాషన్ గురించి నేను మాట్లాడాలా, నేను మనసు గురించే మాట్లాడతాను. అది ప్యాషన్ ఉండదు కాదు, పక్కన పెట్టేద్దాం. నా మనసే కారణం. ఇప్పుడు చించుకొని నేను ఆనందపడుతున్నా, అప్పుడు చిరిగిపోతే ఏడుస్తున్నా. కారణం అంటే మనసులో కారణం చెప్పడం ఉద్దేశం అండి, అంతే, ఇంకేం కాదు. కాబట్టి ఆ మనసు స్టడీ చేసుకున్న తర్వాత 3 సంవత్సరాలు ధ్యానాన్ని కొనసాగించాడు. నేను సాధించిన ఆధ్యాత్మిక జ్ఞానం స్వల్పమైనది కాదు, అని పొందిన జ్ఞానం అంత చిన్నదేం కాదు. అన్నీ వదులుకొని ఎందుకు చేసుకొని సాధన చేస్తున్నానంటే కదా, ఇదేం కాదు. అప్పటికే ఈ దగ్గర ఆహారం అంతా అయిపోయింది, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రపంచంలో మనుషులంతా కూడా ₹1 ఎంత సంతోషిస్తారు, ₹1 పోతే అందరూ బాధపడతారట. మనిషి ఒక స్వభావం అదండి. ఈ మనిషి స్వభావం ఏంది? ₹1 సంతోషం, ₹1 పోతే దుఃఖం. తేడా ఉంటే అడుగుమా. సరే, దీనికి వివరణ కాకపోతే చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. దాన్ని వస్తూ ఉన్నా, మాకు పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు అక్కడ కూర్చొని. ఏడుస్తావు అంటే నా ₹5 పడిపోయింది తాతయ్య అన్నాడు. ₹5 పడిపోయింది తాతయ్య, ఎంతకాలం బాగా ఏడుస్తూ ఉన్నాడు. సరే, పిల్లడు ఏడుస్తామని చెప్పేసి ₹5 ఇచ్చా.
మళ్ళీ ఏడుస్తాడు. ఏమి ఏడుస్తామంటే 5 10 అవుతుంది కదా నాకు అనేసి మరి పోయేది వచ్చేదాన్ని సంతోషం మళ్ళా అయ్యో 5 10 ఉంటుంది కదా ఏడుస్తా కూర్చున్నాడు అనమాట. అందుకే మనిషికి ₹1 వస్తే సంతోషం, ₹1 పోతే దుఃఖం. అది నా పరిస్థితి అంటున్నాడు ఈ మెల్లరప్పబోయా. ఆహారం దొరకపోయా వెంటనే అటువంటి చడిగుడి సంతోషాన్ని పొందారు. మామూలు జీవితం పోలిస్తే నేను పొందే బుద్ధత్వం ఎంతది. ఇలాగే ఈ సత్సంగము, ఈ పారాయణము లేని పరిస్థితిలో నేను ఎలా ఉన్నాను మనకు ఊహించుకుంటాను. ఎందుకు అలా ఉన్నాం? అంతకుముందు సినిమాలన్నా, సీరియల్స్ అన్నా, పిచ్చబడి కబుర్లు అన్నా ఇష్టంగా ఉండేది. ఇప్పుడు అదంటే ఎబ్బెట్టిగా ఉంటుంది. అంటే దానికన్నా ఏది శ్రేష్టమైంది? ఇది శ్రేష్టమైంది. అదే అశాశ్వతం. అలాగే ఈ లౌకికంతో కూడా దాంతో పోల్చుకుంటే నేను పొందిన బుద్ధి ఎంతో గొప్పది. ఇప్పుడు మామూలు మేము అనుకుంటున్నామండి, మనం అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళకన్నా కూడా మనం ఎంతో, అంటే తక్కువ చెప్పడం కాదు కాదండి, మనకి ఎంతో మంచి, ఎంతో స్థితి ఉన్నతమైనది అని వాళ్ళు భావించుకున్నట్టుగానే ఈ మేర పెట్టుకున్నాడు. ఆ లౌకిక సుఖాలతో పోల్చుకుంటే నేను పొందిన బుద్ధత్వం ఎన్నో కోట్ల రూపాయలతో విలువ కట్టంత విలువైంది. మనశ్శాంతి డబ్బుతో రాదండి, సంతృప్తి డబ్బుతో రాదండి. వస్తుందంట డబ్బుతో, మానసిక శక్తితోనే వస్తుంది. ఎంత అన్నీ ఉంది కానీ మనశ్శాంతి లేదు, ఏమీ లేదు, మనశ్శాంతి ఉంది. మనశ్శాంతి కారణం ఏమిటి? సంతృప్తి. ఆ సంతృప్తి ఆధ్యాత్మికంలో దొరుకుతుందండి. అందుకని ఇది ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఈ మనశ్శాంతి దీనికి విలువ కట్టలేదు. అందుకని ఆ తత్వం నేను బుద్ధత్వం పొందా అని మిలారప్ప ఆనందపడుతున్నాడు. అందుకని నేను ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ప్రశ్నలో ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఉల్లంఘించను అని తను ప్రబోధించుకుంటూ ఉన్నాడట. అంటే తన మనసుకు తానే హెచ్చరిక చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఎట్టి ముఖ్య సారాంశం మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధన ఉన్నతమైనదిగా ఉండాలి. అన్ని లక్ష్యాలే, లక్ష్యం అంటే దొంగతనం లక్ష్యమే కదా, ఇతరులు దోచుకోవడం లక్ష్యమే కదా. ఉన్నత లక్ష్యంగా ఉండాలి. ఆ ఉన్నత లక్ష్యం కోసంగా నిరంతరం కృషి చేయాలి, దానికి పట్టుదల కావాలి. ఆ ఉన్నత లక్ష్యాన్ని మనం సాధించలేము, తెలియదు మనకి. సాధించిన వాడిని మార్గదర్శకంగా తీసుకోవాలి. అలా తీసుకుంటే మన మార్గం సులభం అవుతుంది. అందుకే ముందు చెప్పుకున్నాం, పుష్కరాలకు పోతే ఘాట్ల దగ్గర మందుకు స్నానం చేస్తామని. ఘాట్లు ఏంటంటే మనకు దిగం, ఘాట్లు తీసుకొని మెట్లుదే మనం స్నానం చేయమంటారు. అదే మనకు దిగం, ఎందుకంటే అగాధం అని తెలియదు మనకి. ఈ ఘాట్లు దిగామనుకోండి మనం స్నానం చేస్తామంటే సేఫ్గా రాగలం. అలాగే సాధనలో కూడా ఉన్నతమైన జ్ఞానాన్ని పొందిన వారిని ఆదర్శంగా తీసుకుంటే ఆధ్యాత్మిక ప్రలోభానికి మనం లొంగము అనే విషయం చెప్పేది టిబెట్ యొక్క మిలారప్ప చరిత్ర. గొప్ప సాధకుడు. ఈయన పడ్డ కష్టాల్లో కోటోవంతు కూడా మనకు లేదండి. కానీ మనకు ఏ చిన్న కష్టం వచ్చినా భగవంతుడా నాకే ఎందుకు ఇస్తామంటాం. మీరు అంటారే అందరికీ, కానీ నేను మాత్రం అంటాను నాకే ఎందుకు ఇచ్చా కష్టం అంటాను నేను. అది విన్నాడు ఒక ఆయన, ఈయన నీ కష్టం ఉందిరా ఆయన, ఇది మూట కట్టెత్తుకోరారన్నాడు. సరే మూట కట్టెత్తుకొని పోయిన తర్వాత అది ఏటి దగ్గర చంగాళం ఏటి కదా, ఆడ అనేక మూటలు ఉంటాయి, కష్టాల మూటలు ఉంటాయి, నీ దాన్ని వారేసి ఏదో ఒకటి ఎత్తుకురారన్నాడు. ఎత్తుకొని మూట నేను పోతే నాకన్నా పెద్ద మూటలు ఉన్నాడు. ఈ మూట కదా నా మూట వెళ్తే వచ్చేసారు అంటే వాళ్ళ కష్టాలు నా కష్టాలు చాలా చిన్నది కనిపిస్తాను ఇక్కడ. అట్లా ఆలోచించాలి మనిషి. ప్రతి ఒక్కటి కూడా ఈ సత్సంగం అనేది ఆలోచింపు తత్వమైన వరదాన మాస్టర్ గారు. అంటే ఇలా ఒక్కొక్క మహాత్మ గురించి చెప్పుకుంటూ వస్తున్నాము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహాత్మ గురించి. ఇందులో ఈ మిలారప్ప ఎంత సాధన టిబెట్ యోగి, మన భారతదేశంలో జ్ఞానాన్ని పొంది అక్కడ అంటే బౌద్ధ మతం అనుకోండి, ఏ మతం అయితే ఉంది, మనకు కావాల్సింది జ్ఞానము.
ఆ జ్ఞానంతో మాస్టర్ గారు అనేక గ్రంథాలు మాస్టర్ గారు రాశారు. ఆయన మనకు ఎంతో ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్న పూర్వజన్మ సుకృతిమే మనకు భరద్వాజ పరిచయం కావడం, ఆయన గ్రంథాలు చదవడానికి అవకాశం రావడం, అలాగే సత్సంగం చేసుకోవడానికి అన్ని మూల కారకుడు. అలాగే మన ఈ సమాజ సేవా కార్యక్రమం అన్నిటికీ కూడా మూల కారకుడు ఆయన. ఆయనకి స్మరించుకుంటుంటే మన జీవితం ధన్యం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु श्री मिलन महाराज की जय, गुरुदेव दत्त।